నేను యాంకర్ సువర్ణసేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. పావనమైన లెఫ్ట్కి వెళ్ళిపోండి, ఒక్క నిమిషం నాన్న. ఎలాగైనా లెఫ్ట్కి వెళ్ళాలి, లెఫ్ట్కి పూర్తిగా లెఫ్ట్కి. వెహికల్స్ అందరు తర్వాత ఫాలో అవ్వాలి. వెళ్ళేనన్నా లెఫ్ట్కి వెళ్ళి. దయచేసి వెహికల్స్ ముందుకెళ్తే మిగతా వ్యక్తులందరూ వెనకొస్తారు. సమాజంపై విరుచుకుపడుతున్న అనేకమైన దాడులు, ఇది దేవునికి విరోధమైంది, సమాజానికి సమంజసమైంది కాదు. ఇలాంటి వాటిని మేము అరికడుతున్నాము. దేవునికి ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా దీవించబడాలి. వారిని నిర్మూలన చేయమని మా ఆశ కాదు. క్రైస్తవత్వాన్ని గురించి సరైన అవగాహన లేదు చాలామందికి. కనుక ఈ సాయంకాల వేళలో ఈ నిరసన ర్యాలీకి ప్రభుత్వానికి విరోధం కాదు. We are not against to any government. We are for the government. కనుక వాళ్ళందరూ కూడా క్రైస్తవత్వానికి విరోధంగా నిలుస్తున్న వారందరినీ కూడా దేవుడు వారిని క్షమించాలని, వారి బ్రతుకులను మార్చాలని, సమాజానికి వారు దీవెనకరంగా ఉండాలని కోరుతూ ఈ సాయంకాలం ర్యాలీ దేవుడు దీనిని ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు నామములో నేను వేడుకొంచున్నాను. బ్లాక్ డేగా విశాఖపట్నం క్రైస్తవులందరూ కలిసి క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సభ్యులుగా వరుసగా నా పక్కన ఎడంలో ఉన్న రెవరెండ్ జి పాల్ విక్టర్ గారు, రెవరెండ్ హనీ జేమ్స్, అలాగే నా పేరు జేమ్స్ వికే కుంపట్ల, అలాగే పాల్ సుధాకర్ గారు, డానియల్ ఆర్కేపీ అధ్యక్షులు డానియల్ గారు, విశ్వ డానియల్ గారు, మన పట్టణానికి మా ఆత్మీయ సంఘానికి నాయకులైన బిషప్ డాక్టర్ ఎంఏ పాల్ గారు అందరూ కలిసి బ్లాక్ డేను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 1950వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున మత స్వేచ్ఛకు నిర్బంధంగా విడుదల చేసిన ఆర్డర్ గురించి, ముఖ్యంగా ఏ మతానికైనా చేరితే వారికి రిజర్వేషన్లు, అలాగే కులమన్న వాల్యూ అన్నది ఉంటుంది. కానీ క్రైస్తవ మతానికి వెళ్తే మాత్రమే అది కులం తీసేస్తున్నారు. మళ్ళీ అందులోకి వస్తే ఏదో కులం క్లాక్ రూమ్ నుంచి మళ్ళీ బయటకు ఇచ్చినట్లు మళ్ళీ గర్భాపు సైన్యులకు ఇస్తున్నారు. కనుక ఇలా కులం అన్నది ఏదో మేము రిజర్వేషన్ కోసం కాదు, కానీ సిటిజన్షిప్ వాల్యూలో క్యాస్ట్ అన్నది చాలా ప్రామాణికమైనది. కనుక క్యాస్ట్ని ఎలిమినేట్ చేయడం అన్నది సమాజంలో మమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ రోజు జరిగిన ఈ యొక్క ఆర్డినెన్స్ బట్టి మేము ఈ యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. తదుపరి ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి, అనగా షెడ్యూల్ క్యాస్ట్లకే కాదు, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, ఇతర కులాలకు కూడా ఎవరైనా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారికి కుల నిర్మూలన చేస్తారు. అంటే అదర్ క్రిస్టియన్ ఇస్తున్నారు. వాళ్ళకి సోషల్ స్టేటస్లో క్యాస్ట్ లేకుండా చేస్తున్నారు. ఇటువంటి విషయాలకి మాత్రమే నిరసన మేము తెలియజేస్తున్నాం. కనుక సిటిజన్షిప్ వాల్యూలో క్యాస్ట్ లేకపోతే మరి ఏ విషయంలో కూడా మాకు తగిన పౌరసత్వం లేదనే ఉద్దేశంతో సాధారణంగా ఇది నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా కేంద్రానికి శాసనసభ ద్వారా
మనకి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇది దళితులైన వారికి క్యాస్ట్ ఉంచాలి, ఏ మతం మారినా అని చెప్పి కూడా చేశారు. దానికి అనుగుణంగా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. నిర్వాహకులతో కలిసి చిన్నగా ఈ పిలుపునిచ్చాం. అశేష జనం వచ్చారు. ఇక్కడ నుండి కొంచెంసేపు ర్యాలీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. నా పేరు జేమ్స్ కుంపట్ల. ఈ యొక్క గాంధీ స్టాట్యూ విశాఖపట్నం గాంధీ స్టాట్యూ దగ్గర నుండి ఉమెన్స్ కాలేజ్, డాబా గార్డెన్స్, కోర్ట్ కాంప్లెక్స్ దగ్గర నుండి గొల్లలపాలెం నుంచి